Audio Jungle. హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు లైవ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము చేసే జనంలోకి జనసేన ప్రోగ్రాం గురించి. ఈరోజు థర్డ్ డే శ్రీలంక కాలనీలో నెల్లూరు జిల్లాలో చేశాము. అట్లాగే శ్రీలంక కాలనీలో చేశాము. అక్కడ రెస్పాన్స్ చాలా బాగుంది. మా టీమ్స్ అన్నీ కలిసి రోజుకి 300 నుంచి 350 హౌజెస్ వరకు డైలీ సందర్శించడం జరుగుతుంది. జనసేన మేనిఫెస్టోలోని అంశాలను ప్రతి ఒక్కళ్ళకి వివరించడం జరుగుతుంది. ఈరోజు కూడా మేమైతే ఏ ఏరియాస్ చేశామో ఆ ఏరియాస్లో కూడా జనసేన పార్టీ మీద మంచి అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. అది చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యంగా నేను ఈరోజు వెళ్ళింది టీడీపీ అడ్డాలాగా ఒక ఏరియా. దానిలో అంతా టీడీపీకి ఫేవర్గా ఉన్నారు. అంటే ఆ వర్గం జనాభా ఎక్కువ ఉన్న ఏరియాకి నేను ఈరోజు వెళ్ళాను. బట్ ఆడవాళ్ళు ఎలాగా ఆలోచిస్తున్నారు ఈరోజు మహిళలు అంటే, చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన వాళ్ళ వర్గం మహిళలే ఆయన్ని విమర్శిస్తున్నారు. ఈరోజు మా బాధలు అలాగే ఉంటున్నాయి. కొంతమందే ఇప్పుడు ఏమవుతుందంటే రాజకీయాలని ఒక కులం వాళ్ళు ఉంటే ఆ కులం మొత్తానికి అంటగట్టేస్తున్నారు. అది చాలా తప్పు. ఇప్పుడు టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఉంటే అది వాళ్ళ అందరూ ఒకేలా ఉంటారని మనం అనుకుంటాము. కానీ ఒక కుటుంబం 2 కుటుంబాలే బాగుంటున్నాయి. మిగతా వాళ్ళు కూడా ఆ వర్గంలో కూడా చాలామంది వెనకబడి ఉన్నారు. చాలామంది బాలేదు. ఈరోజు నేను నా కళ్ళతో చూసింది ఏంటంటే, అక్కడ కొంతమంది నేను మాట్లాడి ఇంటరాక్ట్ అయిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, వాళ్ళ టీడీపీకి మద్దతు ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ వర్గం వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈరోజు జనసేన వైపు చూస్తున్నారు. అది చాలా ఆనందదాయకం. ఎందుకంటే తరతరాలుగా వాళ్ళు ఆ టీడీపీ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఆ టీడీపీకి మద్దతుగానే ఇస్తున్నారు. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఇస్తున్నారు. బట్ ఈసారి మాత్రం జనసేనకి వేస్తాము ఓటు అని చెప్పారు ఆడవాళ్ళు. ఎందుకంటే ఏదో మొహమాటానికి మేము వెళ్ళి పాంప్లెట్ ఇచ్చామనో లేకపోతే మేనిఫెస్టో ఎక్స్ప్లెయిన్ చేసామనో చెప్పలేదు. వాళ్ళు నిజంగానే చేంజ్ కావాలి, ఇట్లాగా రేపు బాగుండాలి, అందరూ మంచి భవిష్యత్ తరాల్లో మంచి మన పిల్లలకి అన్ని వసతులు రావాలి అంటే, అభివృద్ధి దిశగా వెళ్ళాలి అంటే జనసేన లాంటి కొత్త పార్టీలని ఆహ్వానించాలి, వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి. ఖచ్చితంగా మేము జనసేనకి ఈసారి ఓటేస్తాము. కాకపోతే మా మనసులో ఉంటుంది, అది చెప్పకుండా మేము వేస్తామమ్మా గాజు గ్లాస్ గుర్తుకి అని చెప్పారు. చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మహిళలు ఇంత బాగా ఆలోచిస్తున్నారు జనసేన గురించి. మేము అంత రోజు రోడ్ల మీద తిరిగిన కూడా వాళ్ళు చెప్పే ఆ ఫీడ్బ్యాక్ విని మాకు ఆ కష్టం అంతా చాలా ఆనందంగా ఉంటుంది. మేము వెళ్ళి ఆ రిసీవింగ్ కానీ వాళ్ళు మమ్మల్ని కాఫీ తాగండి, టీ తాగండి అని చాలా ఆహ్వానించడం చాలా బాగుండిద్ది. అంటే జనసేన అంటే ఎంత రెస్పెక్ట్ ఉంది అనేది వాళ్ళు మాకిచ్చే వెల్కమ్లోనే అర్థమైపోతుంది. అదే జనసేన మీద నెగిటివ్ థాట్ ఉంటే మాకు అంత వెల్కమ్ రాదు, ఎపోండి చెప్పింది చాలే అంటారు. కానీ అలా 100 హౌజెస్ మేము వెళ్తే 100లో కనీసం ఒక్క ఇల్లు కూడా అలాంటి సిచ్యువేషన్ మేము ఫేస్ చేయలేం ఇప్పటివరకు. స్టిల్ మేము అనంతపురంలో చేసాము, ఏలూరులో చేసాం, ఇప్పుడు నెల్లూరులో చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితి రాలా. ఇది కాక మా నియోజకవర్గంలో నేను ఎన్నో విలేజెస్ నేను చూశాను. చాలా దళిత వాడలకి వెళ్ళాను. కానీ ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వలేదు. అంటే జనసేనదే రాబోయే సంవత్సరం జనసేన అధికారంలో రాబోతుంది అనడానికి ఇదొక శుభసూచిక అన్నమాట. అట్లాగే ఈరోజు
అలాగే ఈరోజు నేను ఒక పోస్ట్ చూశాను ఎఫ్బీలో, మన కార్యకర్తలని అందరినీ పిలవట్లేదు, కళ్యాణ్ గారు జిల్లాల వారీగా కార్యకర్తలతో మీటింగ్ జరుగుతుంది, రివ్యూస్ జరుగుతున్నాయి, ఏ నియోజకవర్గం గురించి వాళ్ళని బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే 5 మెంబర్స్ని, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 5 మెంబర్స్ని పిలిపించి రివ్యూ ఒకటి తీసుకుంటున్నారు. అయితే ఇందులో మన కార్యకర్తలు అసహనంతో ఉన్నారు, అది ఇదని కొన్ని పోస్టులు నేను కొన్ని చూశాను. బట్ అవైతే జన సైనికులు ఖచ్చితంగా పెట్టరు, అవేదో ఫేక్ అకౌంట్స్ మిస్యూజ్ అవ్వడం వల్ల ఏదో పెట్టుంటారు, బై మిస్టేక్. ఏదైనా జన సైనికులు కనుక అలా అసంతృప్తిగా ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండరు, మ్యాక్సిమం 99% జనసేన కార్యకర్తలు మా జనసేనాని చర్యలకి అసంతృప్తిగా ఉండడం జరగదు. ఏదో ఆ 0.1% ఎవరైనా మనసు నొచ్చుకొని ఉంటే వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, అందరినీ ఆయన స్థానంలో ఉంటే మనకి అర్థమైద్ది. అందరినీ ఒకే నియోజకవర్గంలో ఒక 5గురు ఒకళ్ళే పని చేయరు, లక్షల మంది పని చేస్తున్నారు, బాగానే ఎక్కువ మంది చేస్తున్నారు. అందరిని ఒకేసారి ఆయన ఆఫీస్కి పిలిపించి మాట్లాడటం అని జరిగే పని కాదు కదా. అందరికి బదులు ఒక 5గురిని పిలిపిస్తున్నారు. ఈ 5గురిని పిలిపించేది ఎవరికో ఒకరికి బాధ్యత అప్పు చెప్తారు, అన్నీ ఆయనే లిస్ట్ రాసుకొని ఫలానా అని చెప్పరు కదా. ఇప్పుడు అన్నీ చేయాలంటే ఒక్కడే కదా, ఆయన కూడా మనలాగే ఆయనకి 2 కాళ్ళు 2 చేతులే ఉన్నాయి. కాబట్టి ఎవరికో ఒకరికి ఆ పని అప్పచెప్పాలి, ఆ పని వాళ్ళు ఇంకొకరికి అప్పచెప్పాలి, వాళ్ళు ఇంకొకరికి. ఈ ప్రాసెస్లో కొన్ని పేర్లు మిస్ అవ్వచ్చు, లేకపోతే ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏదో చేరకపోవచ్చు. అంత మాత్రానికే మనం డిసప్పాయింట్ అయిపోవద్దు. ఎప్పుడైనా హార్డ్ వర్క్ చేసే కార్యకర్తకి నేను ఒకటే చెప్తాను, మన హార్డ్ వర్క్ మనల్ని ఎప్పుడైనా నిలబెట్టింది. అయినా మన జనసేన అని మనల్ని పిలవటం ముఖ్యం కాదు, మనకు జనసేన రావటం ముఖ్యం. దానికోసం మనం పనిచేద్దాం, అంతేగాని జనసేనాన్ని కలవాలి, ఆయనతో మాట్లాడాలి, ఫోటోలు దిగాలి, ఈ కాదు కదా మన ఇంటెన్షన్. అసలు మనం దీనికోసం రాలేదు కదా, జనసేనకి మనం సపోర్ట్ చేస్తుంది దీనికోసం కాదు. మనం వర్క్ చేస్తుంది జనసేనని గెలిపించుకోవడం కోసం మనం జనసేనలోకి వచ్చాం, జనసేన సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి. సో మన సామాజిక బాధ్యత అది. రేపటి నవతరానికి మంచి భవిష్యత్తు నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలి అనే దానిలో మనం పాలు పంచుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు మన ముందుండి నడిపిస్తున్నారు. అందరినీ ఒకేసారి పిలవడం అనేది అందరికీ సాధ్యపడని విషయం. కాబట్టి ఆయన స్థానంలో మనం కూడా ఆలోచించి ఒకసారి అసహనంకి గురవడం అనవసరమైన విషయం. మనం ఎప్పుడైనా వర్క్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆయన దృష్టిలో పడతాం. ప్రతి ఒక్క పోస్టు గమనిస్తారండి పవన్ కళ్యాణ్ గారు, నేను అది బాగా నాకు తెలుసు. ఎందుకంటే నా పోస్టులు కూడా నాయి కూడా కొన్ని కళ్యాణ్ గారికి రీచ్ అయినాయి, అది అర్థమైనాయి. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమం ఒకరోజు కాకపోయినా ఎప్పుడైనా మనం కంటిన్యూస్గా చేస్తున్న ఒక రోజులో ఏదో ఒక క్షణంలోనైనా పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది, అది రీచ్ అవుతుంది ఆయనకి. ఎవరైనా బై మిస్టేక్ మనం ఆయనకి తెలియకపోయినా, మనం ఆయనకి తెలియాలని కాదు కదా మనం జనసేనకు వర్క్ చేసేది, మనం జనసేనని గెలిపించుకోవడం కోసం పనిచేస్తున్నాం. కాకపోతే ఏదో ఒక రోజు తెలియకుండా అయితే ఖచ్చితంగా ఉండదు. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. ప్రతి ఒక్కరిని గుర్తిస్తారు. ఆయనకు అందరం కలిస్తేనే ఆయన తెలుసు, ఆయన వెనక ఎంతోమంది కష్టపడుతున్నారని తెలుసు. ప్రతి ఒక్కరిని పేరున దగ్గరకు వచ్చి చేయాలంటే ఆయనకు అవ్వదు. కాబట్టి మనమే అర్థం చేసుకోవాలి. అలాగే ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళ తమ్ముళ్ళకి, నా అన్నలకి, అక్క చెల్లెలకి నేను చెప్పేది అది ఒకటే రిక్వెస్ట్. ఆయన మీద అసంతృప్తి పడటం అనేది వేస్ట్. అలాగా అసంతృప్తి పడకూడదు. ఆయన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆయన తప్పుగా భావించకూడదు. ఆయన ఏది చేసినా ఒక రీజన్ కోసం చేస్తారు. అంత ఈజీ కాదండి ఒక వ్యవస్థని, ఒక పార్టీని నడపటం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, మామూలు హార్డ్ వర్క్ చేయరు. కళ్యాణ్ గారికి ఆయనకి ఒక ప్రొఫెషన్ సినిమా ఫీల్డ్ అంటే అసలు ఎంతో కష్టం ఉంటుంది. ఒక సీన్ చేయడానికి ఎన్ని మంది 24 డిపార్ట్మెంట్స్ కలిస్తే మనం చూసే ఒక పిక్చర్ వస్తుంది. దానికోసం వాళ్ళు ఒక సీన్ చేయాలంటే 100 సార్లు చేస్తారు.
అంత కష్టపడతారు. ఆయన సినిమాల్లో ఎంట్రీ అయ్యి చిరంజీవి గారి బ్యాక్గ్రౌండ్ నుండి చిరంజీవి గారి తమ్ముడుగా ఎంట్రీ అయినా కూడా ఆయనకు అంత ఉన్నా కూడా ఆయన నమ్ముకున్న పని కోసం రిస్క్ చేశారు కూడా. అంటే మార్షల్ ఆర్ట్స్లో అవన్నీ చేశారు కదా, కార్లు కింద చేతులు పెట్టడం, అదే పైన గుండెల పైన బండలు పెట్టి కొట్టించుకోవడం. అదేదన్నా మిస్ అయితే అది ప్రాణానికే రిస్క్ అయ్యిద్ది కదా. రిస్క్ అయినా కూడా తను నమ్మిన పని కోసం అంత రిస్క్ చేశారు. అది సినిమాల్లో యాక్ట్ చేయడం అంత ఇష్టం లేదు, ఏదో అప్పుడు చేయాలి, మన లైఫ్ లీడ్ చేయడం కోసం చేశారు తప్పితే ఇష్టంగా ఆయన ఉండి రాజకీయాలు ఇష్టంగా సమాజానికి సేవ చేయాలని వచ్చారు. ఇష్టం లేని పనినే అంత పర్ఫెక్ట్గా చేసి అంత లైఫ్ రిస్క్ అయినా కూడా అంత చిత్తశుద్ధితో చేశారు. మరి ఇష్టమైన పనిని ఇంకెంత చిత్తశుద్ధితో చేస్తారు? 24 గంటలు ఆయన కష్టపడే కదా చేస్తున్నారు అన్నీ మన కోసం, మన రేపటి భవిష్యత్ తరాల కోసం మంచి రాజకీయాలు ఇవ్వాలి. ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాకు చాలా ఇన్స్పైర్ అయింది. అదేంటంటే రేపు రాబోయే రాజకీయ మార్పులు భారతదేశంలోనే పెను మార్పులు తీసుకొస్తాయి. మన జనసేన పార్టీలో వచ్చే నాయకులు భారతదేశంలోనే అతిపెద్ద రాజకీయ విప్లవం మనం జనసేన ద్వారా తీసుకురాబోతున్నాం అని. అలాంటి అంత కాన్ఫిడెంట్ ఉండాలండి, ఎంత హార్డ్ వర్క్ చేసి ఉండాలి. ఆయన ఎన్ని సంవత్సరాలు కృషి చేస్తే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను అంత చేయగలను అనే ఒక బలమైన సంకల్పం, అంత ధైర్యం దమ్ము ఎవరికి ఉంటుంది? ఎంత కష్టపడితే, ఎంత మైండ్ పెట్టి, ఎన్ని సంవత్సరాలు ఒక ప్లాన్డ్గా ఇలా చేయాలి ఒక వ్యక్తి ఇది ఆయన పోరాడుతుంది ఒక అవినీతి మీద. అవినీతి అనేది కొన్ని సంవత్సరాలు ఒక వేళ్ళూరుకొని పోయి ఉన్న అవినీతి మీద ఆయన చేస్తున్న పోరాటం. అది ఒక వ్యక్తిగా వచ్చిన ఆయన ఈరోజు కొన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేస్తున్నారంటే అది సామాన్యమైన విషయమా? ఎన్ని సంవత్సరాలు కృషి ఉండాలి దాని వెనక, ఎంత తపన ఉండాలి, ఎంత కసి ఉండాలి, ఎంత ఉక్రోషం ఉండాలి, ఎంతో ఉంటేనే కదా సమాజాన్ని మార్చాలి. ఎంత బాధ్యత ఉండాలి, అంత బాధ్యత గల వ్యక్తి ఏదో నాకు ఫోన్ రాలేదు, నన్ను పిలవలేదు అని మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఎట్లా? ఆయన వెళ్ళేది ఏంటి అసలు? ఆయన చేసే యుద్ధం దేని మీద? కనపడని శత్రువు మీద చేస్తున్నారు ఆయన యుద్ధం. ఆ యుద్ధంలో మనం ఆయుధాలను తయారు చేయాలి. మనం ఒక ఆయుధమే అవ్వాలి, అవసరమైతే మనమే ఆయుధం అవ్వాల్సి వస్తుందేమో. అవ్వడానికి కూడా సిద్ధమై రావాలి. జనసేనకి రావాలంటే, జన సైనికుడు అంటే అన్నిటికీ సిద్ధపడాలి. ఒకళ్ళిద్దరు ఎవరో కొంతమంది పంపించే లిస్టు వాళ్ళు కొన్ని ఫోన్స్ వస్తేనో, లేకపోతే మన జనసేన సైనికులను గుర్తించట్లేదనో అలా అస్సలు ఎప్పుడు అనుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరినే గమనిస్తారు, ప్రతి ఒక్క జన సైనికుడి గురించి ఆయన తెలుసుకుంటారు. ఆయన ఖాళీ టైంలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అని తెలుసుకుంటూనే ఉంటారు. కాకపోతే ఆయనకి రీచ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, అంతే కదా. ఇది చిన్న వ్యవస్థ ఏం కాదు. ఆంధ్రప్రదేశ్ అంటే దాదాపు ఎంత జనాభా ఉంటుంది తెలుసు కదా మనకి. 5 కోట్ల జనాభాలో జనసేన కార్యకర్తలు 70,000 మంది పైన ఉన్నారు. అందరూ వర్క్ చేసేవాళ్ళే. 175 నియోజకవర్గానికి 5గురిని చొప్పునే పిలుస్తున్నారు. జిల్లాకి మొత్తం మీద జిల్లా కంటే ఒక 20-25 మంది కార్యకర్తలతోనే రోజు సమావేశం అవుతున్నారు. తక్కువ మందితో సమావేశం అయితేనే ఎక్కువ మాట్లాడగలరు, ఆయన ఎక్కువ ఇన్పుట్స్ తీసుకోగలరు. అదే ఒక పెద్ద సభ పెట్టి అందరిని పిలిపేసి రండి అని చెప్పి ఏదోనా అంటే అది తొందరగా అవ్వదు, క్లారిటీ రాదు. ఆ నియోజకవర్గం మీద ఆయన స్టడీ చేయడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. అలాగే ఈరోజు లైవ్లో నెల్లూరులో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి అనంతపురం నుంచి, అంటే అనంతపురంలో కూడా వాళ్ళు జాబ్ చేస్తూ 2 మన వీర మహిళలు వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు జెన్యున్గా స్టూడెంట్స్, అక్క మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని మా తమ్ముడు రవితేజ చేస్తాం వల్ల ఇన్స్పైర్ అయ్యి నువ్వే చేస్తున్నావు, మేము కూడా చేయాలి, వీర మహిళలుగా మేము జాయిన్ అవుతామని చెప్పి అనంతపురం టూర్ నుంచి మాతో జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఎవ్రీ వీకెండ్స్ జాబ్ చేసుకుంటూ వీకెండ్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. రూప అండ్ రేవతి. ఇప్పుడు మిమ్మల్ని పరిచయం చేస్తాను. రూప
ఈమె రూపా అండి, అనంతపురం నుంచి. తను బెంగళూరులో ఉంటుంది, జాబ్ సర్చింగ్. అయినా కోర్సెస్ అదంతా నేర్చుకుంటూ ఉంది స్టూడెంట్ తను. అయినా జనసేన యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ఇష్టం తనకి. పవన్ కళ్యాణ్ గారంటే ప్రాణం. నేను కూడా ఏదో ఒక ఉడతా భక్తి సాయంలాగా నేను కూడా పార్టిసిపేట్ చేస్తానక్క, నేను మేనిఫెస్టోని ఎక్స్ప్లెయిన్ చేస్తానని డోర్ టు డోరు పాపం తను కూడా వీకెండ్స్లో వచ్చి జాయిన్ అవుతూ ఉంటుంది మాతో పాటు. అట్లాగే రేవతి, తిను కూడా స్టూడెంట్. నమస్తే అండి. అనంతపురం నుంచి వచ్చారు. తను కూడా బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటుంది. ఏం జాబ్? ఫినాన్షియల్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉంటుంది. ఎవ్రీ వీకెండ్స్ తను కూడా మాతో పాటు జాయిన్ అయ్యి పవన్ అన్నకి మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. రేవతి మాట్లాడుతుంది. ఓకే, అందరికీ హాయ్ చెప్పు. ఎవ్వీలో ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళందరికీ హాయ్. నెక్స్ట్ మీ ఓటు మాత్రం జనసేనకే. పాపం ఎవ్రీ విలేజ్కి వెళ్ళాక అందరితోటి డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాక జనసేనకు ఒకసారి ఓటేయండి అమ్మా, గాజు గ్లాస్కి ఒకసారి ఓటేయండి అమ్మా, చాలా క్యూట్గా అడుగుతుంది పాపం. తిని వీళ్ళు అడిగే విధానంకి వాళ్ళు ఖచ్చితంగా వేస్తామమ్మా ఈసారి అని. మీ ఆలోచన మీదే మీ భవిష్యత్తు ఆధారపడింది. జై జనసేన. వెరీ గుడ్, సూపర్. ఈరోజు లైవ్ని చాలామంది వాచ్ చేస్తున్నారు. హాయ్ రూపా అండ్ రేవతి గారు. రామకృష్ణ కే హాయ్ అండి. రామకృష్ణ గారు. దిలీప్ నాని హాయ్. సుబ్బు కురాకుల హాయ్. మణి బండారు జై జనసేన. వెంకట్ కౌలుట్ల హాయ్. సూపర్ సిస్టర్ శ్రీనివాస్ హాయ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ బ్రదర్. హరీష్ లక్కీ హాయ్. సురేష్ సూర్యనాయుడు హాయ్. మున్నా మురళ వెరీ గుడ్, థ్యాంక్ యూ. ప్రతాప్ వరుణ్ మున్యం జై జనసేన. సురేష్ సూర్యనాయుడు. వెంకటేష్ గౌడ నమస్తే అండి. మీ వెనక మీ జన సైనికులు ఉన్నారు. ఎస్, మా వెనక ఉన్నారు. అందరూ మా వెనకుండి నడిపిస్తూ ఉన్నారు. కెన్ ఐ జాయిన్ ఫర్ 24/7 అండ్ మీ టూ ఫ్రమ్ అనంతపురం? యా, తప్పకుండా. సింధే లోకేష్ తప్పకుండా అండి, జాయిన్ అవ్వండి. 24/7 24/7 ఎందుకు తమ్ముడు? మీ పనులు చేసుకొని మిగతా టైంలోనే చేయండి. పవన్ కళ్యాణ్ గారు మీ పనులన్నీ మానుకొని నా కోసమే పని చేయమని చెప్పట్లా. మీ పని చేసుకుంటా మీ ఖాళీ టైంలో ఏదో ఒక రోజు కొంచెం మీరు టైం చూసుకొని చేయమని. జై జనసేన. భగవంత జై జనసేన. సురేష్ సూర్యనాయుడు సూపర్, థ్యాంక్ యూ అండి. దిలీప్ నాని హాయ్. రమేష్ రాయల్ జై జనసేన అండి. అయ్యో చాలా పెట్టారు, ఇలా పెట్టారు. ఓకే అండి. ఏడిద పట్టాభి హాయ్ అండి. హరీష్ రా హాయ్. శ్రీనివాస్ బనగిరి హాయ్. విజయ్ బాలాజీ జై జనసేన. రమేష్ రాయల్ హాయ్. నాయుడు తోట హాయ్. నాయుడు జై జనసేన. మనోహర్ నాయక్ జై అంట. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి జై. శ్రీకాంత్ నాయుడు జై జనసేన. జై పవన్ కళ్యాణ్ గారు జై. ఎస్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. శివరాం బంగారం హాయ్ అక్క. హాయ్ తమ్ముడు. నా తమ్ముడు ఎంతో కష్టపడుతూ ఉంటాడు మాతో పాటు. మా బ్యాక్ బోన్లో నా రవితేజ అండ్ శివరాం బంగారం అండ్ ఆషిక్ తమ్ముడు. ఈ ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేస్తుంది ఆషిక్ తమ్ముడు. డిజైన్ చేసింది రుక్మిణి కోట గారు. అయితే నాగరత్నం గారు మాతో పాటు ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆషిక్ తమ్ముడు ప్రతిదీ ఏరియా డివిజన్స్ దగ్గర నుంచి మాకు అంతా చాలా ఆయన సూపర్విజన్లో బాగా జరుగుతుంది. ఇక్కడ మనుక్రాంత్ రెడ్డి గారు యాస్పిరెంట్, తను మనుక్రాంత్ రెడ్డి గారు చాలా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. జనసేన గురించి ఆయన చాలా వర్క్ చేస్తూ ఉన్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు వీర మహిళలు ఇంత హార్డ్ వర్క్ చేస్తా అంటే మేము సపోర్ట్ చేయకపోతే ఎలా అండి అని చాలా సంతోషం. జనగాని రమాకాంత్ గౌడ్ గుడ్, కీప్ ఇట్ అప్. ఓకే, థ్యాంక్ యూ. శ్రీనివాస్ బొనగిరి హాయ్. దళిత రత్న హాయ్ అండి. యేసుపాదం గుడ్, థ్యాంక్ యూ.
మున్నా మురళ హాయ్. మహేష్ బాబు హాయ్. శివ ప్రిన్స్ పిఎస్పీకే అంట. ఓకే. గాజు గ్లాస్ మన ఓటు. ఎస్, గాజు గ్లాస్కే మన ఓటు. సాయి కుమార్ సాయి హాయ్ అక్క. హాయ్ హాయ్ తమ్ముడు. మహేష్ ఫ్యాన్. శ్రీనివాస్ రెడ్డి శివసేన శ్రీనివాస్ జనసైనికులు హాయ్ శ్రీను, హౌ ఆర్ యూ? రాజా స్పీడ్ వస్తున్నాయి. రమేష్ రాయల్ అక్క హాయ్ చెప్పండి, మాకు హాయ్ చెప్పండి. శివరాం బంగారం హాయ్, నీకు హాయ్ చెప్పాను. మీరు ఇంత కష్టపడుతున్నారు తమ్ముడు, హాయ్ ఒకటండి, మీకు చాలా రుణపడి ఉంటాం మేము. శ్రీకాంత్ నాయుడు జై జనసేన జై పవన్ కళ్యాణ్. హాయ్ సిస్టర్, మళ్ళీ రిపీట్ అవుతాయా? జనసేనకి సూపర్. సో వాట్ ఎవర్ గైస్, ప్లీజ్ మనం జనసేన కోసం మనకి చాలా తక్కువ టైం ఉంది. ప్రతిరోజు మనకి అంటే రిమైండ్ చేస్తుంటుంది, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. మనం ఇంకా మన జనసేనానికి మద్దతుగా నిలుస్తూ జనసేనని రోజు రోజుకి బలంగా తీసుకెళ్దాం. ఎందుకంటే పాలక ప్రతిపక్షాలకి వణుకు పుట్టి ఎలా అంటే జనసేన పోస్టర్స్ని కూడా చింపుతా చీప్ టెక్నిక్స్. ఎంత చీప్ అంటే అవి చీప్ పాలిటిక్స్ కూడా కాదు, పాలిటిక్స్ అనమాట. వాళ్ళకి ఎదుర్కొనే ధైర్యం లేక పోస్టర్స్ దించేస్తున్నారంటే ఇంతకన్నా ఇంకా వాళ్ళు ఓడిపోయారని చెప్పడానికి పెద్దనే మనం బ్యాలెట్ బాక్సులు అక్కర్లేదు, ఈవీఎం మిషన్స్ అక్కర్లేదు. నాకు తెలిసి ఇప్పుడే మనం ఎప్పుడో సక్సెస్ అయిపోయాం. జనసేన అనేది ఎప్పుడో విన్ అయిపోయింది. వాళ్ళ వెన్నులో వణుకు ఎప్పుడో మొదలైంది. ఎప్పుడైతే నిజాయితీకి ఎంత పవర్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు డల్లాస్లో ఇచ్చిన స్పీచ్ మీరు ప్రతి జన సైనికుడు రోజుకి 2 సార్లు చూడండి. ఎలా ఉంటుందంటే బ్లడ్ బాయిలింగ్ అనమాట. మనకి ఆయన చెప్పే నిజాయితీకి ఎంత పవర్ ఉంటుందంటే మనం అనుకున్న ఆలోచన నిస్వార్థంగా స్వచ్ఛమైందంటే పంచభూతాలు సైతం సహకరిస్తాయి. ఇలాంటి వాళ్ళు ఎన్ని చీప్ ట్రిక్స్ ఇలాంటివి ఎన్ని ప్లే చేసినా వేస్ట్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఎంత చేసినా ఏం చేయలేరు, మనమే గెలుస్తాం. సో జై జనసేన, జై హింద్. జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.